రేవంత్ సర్కారు తమను పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియను పూర్తి చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉద్యమ బాట పట్టారు. అన్ని యూనియన్లు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఈ రోజు నుంచి కొంచెం నిరసన కార్యక్రమాలు చెప్తున్నారు. ప్రస్తుతం మనము ఇంజిబిఎస్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనతో జేఏసీ నాయకులు ఉన్నారు. వారిని అడిగి మనం సార్ చెప్పండి, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు తలపెట్టిన నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూడా మంచి స్పందన లభిస్తుంది. ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్లు పెట్టబోతున్నారు? మేము కొత్తగా డిమాండ్ పెట్టేది ఏం లేదు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఉందో ఆ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన డిమాండ్లనే మేము అడుగుతున్నాం. కొత్తగా మేము పెట్టేది లేదు. కొత్తగా మేము ఏది వేరే కోరికలు ఏం కోరతలేం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మా ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలు మీరు అమలు చేయాలని చెప్పేసి ఎన్నో రోజులుగా 9 నెలల నుంచి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికి కూడా మీరు ఎక్కడ కూడా స్పందన లేదు. దయచేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి యూనియన్లను అనుమతిస్తారన్నారు. ఈ రోజు వరకు ఎందుకు అనుమతిస్తలేరు? అసలు యూనియన్లను మీరు అనుమతిస్తారా ఇవ్వరా? మా ఆర్టీసీలో ఈ యొక్క ప్రజాపాలన ఉంటుందా ఉండదా? ఏదో ఒకటి చెప్పండి. దాని మీద మేము అర్థం చేసుకుంటాం. అదేవిధంగా బాండ్ పైసలు కేవలం ఒక డ్రైవర్లకే ఇచ్చారు. ఇంతవరకు మిగతా కండక్టర్లకు కానీ మిగతా సిబ్బందికి ఎవరికి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మరి లక్షలాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మరి అన్ని వర్గాలకు ఇస్తున్నారు. మా ఆర్టీసీ కార్మికులకు వచ్చేసరికి మీకు చిన్న చూపు ఎందుకుంటుంది? దయచేసి మాకు వెంటనే ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలన్నిటినీ చెల్లించాలి. లేని ఎడల ఇది ఆరంభం మాత్రమే. ఇంకా మునుముందు మా ఉద్యమ కార్యాచరణ ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మనతో పాటు థామస్ రెడ్డి గారు. చెప్పండి సార్, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు? ప్రధానంగా ఎలాంటి డిమాండ్ ప్రభుత్వానికి వెళ్ళబోతున్నారు? ఇవాళ ఆర్టీసీ మొత్తంలో జేఏసీగా ఏర్పడి జరుగుతున్న పరిణామాలు, కార్మికుల మీద ఇబ్బందులు, కష్టాలు, పని గంటలు, ఎంటీడబ్ల్యూ యాక్ట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాల మీద మరి నోటీస్ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎండీ గారికి ఇచ్చినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఇచ్చినాం. అట్లాగే నిన్ననే ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి సామరస్యంగా సమస్యల పరిష్కారం కావాలని చెప్పి నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలపాలని చెప్పి కార్మికులకు పిలుపునిచ్చినాం. ఇప్పటికైనా గవర్నమెంట్ని, యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరిచ్చిన మాట ప్రకారం కార్మికులకు రావాల్సిన ఏదైతే ఇవాళ మరి పీఆర్సీలు ఉన్నాయో అట్లాగే డబ్బులు ఇవ్వాల్సి ఉందో ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అటువంటి అంశాలన్నీ కూడా మరి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, యూనియన్ల పునరుద్ధరణ కావచ్చు, అట్లాగే కొత్త బస్సుల కొనుగోలు కావచ్చు, మిగతా ఆర్టీసీకి సంబంధించిన పీఆర్సీలన్నీ కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిందో అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ రోజు మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి, గౌరవ మా ఎండీ గారికి తెలియజేస్తా ఉన్నాం. మేము ముఖ్యమంత్రికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఇచ్చాము, ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చాము, ముఖ్యమంత్రి ఇంటి గారికి పోయి కూడా ఇచ్చినాం. మరి మేము నిరసనలు వద్దు అని మేము అనుకున్నాము. కానీ నిరసనలు చేసే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ఒక కేటగిరీకి బ్యాన్ డబ్బులు ఇచ్చారు, మిగతా కేటగిరీకి ఇవ్వలేదు. ఇవాళ మహాలక్ష్మి పథకము కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టి దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంది. కానీ మా బాధలు, మా కన్నీళ్లు, మా ఆరోగ్య పరిస్థితులు, మా కుటుంబ పరిస్థితులు ఇది అవగాహన చేసుకునేలేని పరిస్థితి ఉందంటే దానికోసము మిగతా వాళ్ళు ప్రతి కార్మికుడు అడుగుతున్నాడు, మాకు బాండ్ డబ్బులు ఎప్పుడు వస్తాయి, మా పీఆర్సీ బకాయిలు ఎప్పుడు ఇస్తారు, 21 పే స్కేల్ ఎప్పుడు చేస్తారు, కొత్త రిక్రూట్మెంట్ ఎప్పుడైతుంది, పని భారం ఎప్పుడు తగ్గుతుంది అని ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇటు మేనేజ్మెంట్ కు వ్యతిరేకం కాదు. కార్మికుల కోసం ఏవైతే హక్కులు ఉన్నాయో అవే కావాలని కోరుతున్నాం. ప్రభుత్వం 6 డిమాండ్లు పెట్టింది ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామని. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వెంటనే స్పందించి మా న్యాయమైన కోరికలు తీర్చాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆడపిల్లలు 14 గంటలు పనిచేస్తున్నారు. ఇది విపరీతమైన పరిస్థితి కాబట్టి వెంటనే మేనేజ్మెంట్, ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికలు తీర్చాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూసినట్లయితే ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన డిమాండ్లను మాత్రమే మేము కోరుతున్నాము. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు పెట్టేదో దాన్ని వెంటనే అమలు చేయాలని కూడా నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా వాళ్ళతో మహేష్ న్యూస్, హైదరాబాద్.